వచ్చేద్దాము. సంక్రాంతి టైంలో ఎలాంటి సినిమాలు ఎక్కువగా చూడడానికి ప్రిఫర్ చేస్తారు మీరు? జనరలీ ఫన్, ఫ్యామిలీ, కామెడీ జనరల్గా. అందుకే కదా సంక్రాంతికి లాస్ట్ సంక్రాంతి కదా, ముందు సంక్రాంతి వాల్తేరు వీరయ్యతో వచ్చాం మేము, నేను బాబీ మా టీము. ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మేము ప్రిఫర్ చేయడం కాదు, ఆడియన్స్ ఏం ప్రిఫర్ చేస్తారో మనం అది ఇవ్వాలి. అండ్ అందరూ సంక్రాంతికి సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మీరు చెప్పారు కదా, గంగరెద్దులు కానీ, కోలాటాలు, గంగరెద్దులు, ముగ్గుల పోటీలు, ఇవేవి ఇక్కడ కష్టం కదా. భోగి మంటలు, 3 days ఫెస్టివల్, 3 days. సో కాబట్టి ఇవన్నీ పల్లెటూళ్ళల్లో ఓనే ఉంటుంది పండగ అన్నది. సో సిటీస్లో దాన్ని ఏమంటారు, ఇది ఒక కాంక్రీట్ జంగల్ అంటారు కదా. సో అలా ఇప్పుడు అపార్ట్మెంట్స్, ఒక్కొక్క అపార్ట్మెంట్లో 300 ఫ్యామిలీస్, 400 ఫ్యామిలీస్ అందరూ కలిసి మంట పెట్టుకుంటే కాలిపోదు, అపార్ట్మెంట్ కాలిపోతాయి. కాబట్టి అట్మాస్ఫియర్లోకి వెళ్ళి మరి పండుగ చేసుకొని వస్తారు అందరూ, అందుకని అక్కడికి వెళ్తారు. సార్, అంటే ఎవ్రీ ఫ్రైడే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సంక్రాంతి రిలీజ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్, వెరీ స్పెషల్. మీ మూవీస్లో సంక్రాంతికి సంబంధించి ప్రస్తావనలు కానీ రైటింగ్స్ కానీ ఏమైనా రాశారా? వాల్తేరు వీరయ్య నాకు అంటే నాకు డేట్స్ పెద్ద గుర్తుండవు కానీ ఐఎమ్ షూర్ నావి ఇప్పుడు నేను మోర్ దాన్ 50 ఫిల్మ్స్ రాశా. 50 దాటిపోయాయి. 50 దాటిపోయాయి. సో చాలా మరి సంక్రాంతి కూడా వచ్చుంటాయి. మీరు చూసారా అప్పుడు మాకు అంత అప్పుడు ఎనీ జనరల్గా సమ్మర్కో ఎనీ ఫ్రైడే రాసే సినిమాలు బాగుంటే, సంక్రాంతికి స్పెషల్గా రిలీజ్ అవ్వాలన్న ఈ కాంపిటేటివ్ ఇది దానికి అన్నది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది. నిజం చెప్పాలంటే వాళ్ళు మేబీ లాస్ట్ 10 years నుంచే, ఎస్పెషల్లీ ఓటీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సినిమా తొలగ స్పాన్ తగ్గిపోయింది, లైఫ్ స్పాన్. అంటే 1 week వచ్చేసింది, T20 లాగా. అవును, చూడడం మర్చిపోవడం, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవడం ఆడియన్స్. అంటే 1 week అయిపోయింది. 1 week అయితే అయిపోయింది. అప్పుడు 100 days పోస్టర్, 50 days పోస్టర్స్ లేవు కదా. సో అందుకని మ్యాక్సిమం ఆడియన్స్ని క్యాప్చర్ చేయాలంటే సంక్రాంతి అన్నదానికి ఇది లాస్ట్ 10 years నుంచి వచ్చింది. బిఫోర్ 10 years చూసుకుంటే నేను 97 నా కెరియర్ స్టార్ట్ చేసింది. ఓకే, అంటే 30 years అయిపోయింది. ఓకే, 30 yearsలో అప్పుడు మేము ఎనీ డేట్కి వచ్చాం ఎక్సెప్ట్ ఎగ్జామ్స్ టైం ఉంటుంది చూసారా, మార్చ్, అది వదిలేస్తే ఎనీ డేట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను రాసిన అమానతమలం అవ్వచ్చు, వెంకీ అవ్వచ్చు, డి అవ్వచ్చు, రెడీ, బాద్షా, కింగ్ చాలా, ఇవన్నీ చాలా సినిమాలు, అదుర్సు, ఇవన్నీ మరి సంక్రాంతికి వచ్చా నాకు గుర్తులేదు కానీ. బట్ సీన్ రాశారా సార్? సంక్రాంతి ఫెస్టివల్ కి సంబంధించి సీన్ ఏదైనా రాశారా? గుర్తుందా? గుర్తులేదు, నిజంగా గుర్తులేదు. సంక్రాంతి సంబంధించి సీన్ ఏం లేదు నాకు తెలిసి. పండగలకు సంబంధించి ఉంటే దివాళీ అలాంటివి, కానీ స్పెసిఫిక్గా సంక్రాంతిని బేస్ చేసుకుని సీన్ క్రియేట్ చేసినట్టు నాకైతే గుర్తులేదు. సో